హాస్పిటల్కి రండి, తగ్గిన బ్లడ్ టెస్ట్ అవన్నీ ముందుగానే చేయించుకోండి, సరేనా? ఇప్పుడు మనకి బ్లడ్ తక్కువ ఉన్నా దగ్గు, జలుబులు అవన్నీ వస్తాయి. సో అది బ్లడ్ టెస్ట్. స్క్రబ్ టైఫస్ అన్న వ్యాధి ఒక పేడ పురుగు కొట్టడం వల్ల వచ్చింది. డెంగ్యూ జ్వరం మాదిరిగా ఒళ్ళు నొప్పులు, తర్వాత చలి జ్వరం, తర్వాత వాంతులు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కుట్టడం వల్ల నల్లగా ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మనం గుర్తించవచ్చు అది స్క్రబ్ టైఫస్ అని. దీనికి IgM ఎలిసా టెస్ట్ అనేది మన గుంటూరు GGHలో చేయడం జరుగుతుంది. సో మనం ముందుగానే దీన్ని ప్రివెంట్ చేస్తే స్క్రబ్ టైఫస్ అన్న కేసెస్ మనకి తగ్గుతాయి. ఓన్లీ యాంటీబయాటిక్ ద్వారా ఈ స్క్రబ్ టైఫస్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకా ఒకవేళ మనం డిలే చేస్తే దాన్ని మెనింజైటిస్, న్యూమోనియా ఇవన్నీ లక్షణాలు ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ మనం వెళ్ళి టెస్ట్లు చేయించుకోవాలి. ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ అన్నది చాలా ఇప్పుడు కొత్తగా కేసెస్ అన్ని డిటెక్ట్ అవుతా ఉంటాయి ఆ పురుగు వల్ల, పేడ పురుగు వల్ల. సో ముందుగానే ఈ GGHలో వెళ్ళిపోయి దాన్ని టెస్ట్ చేసి దానికి ఒక 3-4 రోజులు ట్రీట్మెంట్ చేస్తారు, తగ్గిపోయింది. ఇప్పుడు అది అట్లా చెప్పకుండా మన సరేలే తగ్గిపోయిందని మనం అనుకుంటే అది ఇంకా 10 రోజులు 15 రోజులు ICUలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది మనకి. ముందుగానే మీకు అవగాహన కోసం ఇదంతా నేను చెప్తున్నాను, సరేనా?